హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే నాటుకోడి కూర చేద్దాం. చాలా సింపుల్గా, ఈజీగా, చూసి చేసేంత ఈజీగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక పెద్ద సైజు ఆనియన్, అలాగే ఒక 2 పచ్చిమిర్చి, ఒక టమాటో కట్ చేసుకోండి. అలాగే ఒక 1/2 కేజీ నాటుకోడి కూర తీసుకొని కడిగి పక్కకు పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించి ఒక గంజు పెట్టుకొని తగినంత ఆయిల్, ఒక బిర్యానీ ఆకు, చెక్క, అలాగే లవంగాలు, ఇలాచి ఇందులో వేసుకొని అవి కాస్తంత మగ్గిన తర్వాత, అంటే కాస్తంత స్మెల్ రాగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా కలిపి అవి కాస్తంత ఒక 50% వరకు ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక చెంచా నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇలా వేసి అడుగంటకుంట కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని దీంట్లో టమాటా ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీటితో పాటు గంట కూడా కొట్టండి. దీంట్లోనే చికెన్, అలాగే పసుపు, తగినంత కారం వేసుకోండి. నాటుకోడి కాబట్టి ఎవరైనా స్పైసీగానే తినాలనుకుంటారు. అంటే జలుబు అయినప్పుడు ఇలా కనుక చేసుకుని తిన్నారంటే జలుబు అనేది తగ్గిపోద్ది చాలామందికి. మీకు కూడా ఎప్పుడన్నా అంటే ఇలా ఎప్పుడన్నా నాటుకోడి పులుసు తింటే తగ్గిపోద్ది అనుకునేవారు కామెంట్ చేయండి. ఎప్పుడన్నా ట్రై చేసుంటే దీంట్లోనే కాస్తనే వాటర్ పోసుకొని మూత పెట్టుకోండి. మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి. దీంట్లో కాస్తంత కొత్తిమీర వేసుకోండి. అంటే 2 టైమ్స్ వేసుకోండి. ఎప్పుడు వేసుకున్న కొత్తిమీర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో మనం ఇంట్లోనే తయారు చేసుకున్న హోల్ గరం మసాలా ఇందులో యాడ్ చేసుకోండి. అలాగే దీంతోపాటు కాస్తంత సాల్ట్, అలాగే ఇంకాస్తంత గరం మసాలా, లాస్ట్లో కాస్తంత కొత్తిమీర వేసుకొని సిమ్లో ఒక 10-15 నిమిషాల పాటు సిమ్లో ఉంచేసారంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే నాటుకోడి కూర రెడీ. ఒకసారి ట్రై చేయండి. నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎంత బాగా వచ్చిందో? చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్లో కానీ, పూరీలో కానీ, చపాతీలో కానీ అదిరిపోద్ది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.